హాయ్ అండి, చూడండి పైపింగ్ థ్రెడ్ ఇది మనకి రెడీమేడ్గా దొరికేటువంటి పైపింగ్ థ్రెడ్ అండి. ఇట్లాంటిది అనమాట. చూడండి, ఇదే నేను వేసింది. ఇది స్ట్రైట్గా ఉంటుంది కదా, ఇంత రౌండ్గా నీట్గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అసలు నార్మల్గా అలా వేస్తే మనకి తిరగదనమాట. ఈ విధంగా క్రాస్ పీస్లు అయితే తీసుకుని దానికైతే ఆ పైపింగ్ థ్రెడ్ అయితే జాయింట్ చేయాలండి. అలా జాయింట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఇటువైపు వేసేసాను కాబట్టి మీకు ఒక పక్కన అయితే వేసి చూపిస్తున్నాను. మీకు ఈజీగా పైపింగ్ థ్రెడ్ ఎటైతే మూవ్ అవుతుందో అటు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోండి. థ్రెడ్ ఎప్పుడూ కూడా చక్కగా నీట్గా పడేటట్లు చూసుకోవాలండి. థ్రెడ్ మీద సూది పడకుండా అయితే చూసుకోవాలి. నాకైతే ఈ విధంగా అయితే నేను పైపింగ్ థ్రెడ్ అయితే వేస్తాను అండి. నేను ఇలా వేసేసాను కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా తిరగవేసి పెట్టేసుకోవాలి. కిందకి మంచి వైపు ఉండాలి, మన వైపుకి పైకి తిరగవేసి ఉండాలన్నమాట. అలా తిప్పినప్పుడు మనకి ఏమవుతుందంటే మంచి వైపు క్లాత్ పైకి వస్తుంది. చూడండి, ఈ విధంగా పెట్టేసేసుకుని మన వేలు కనుక ఈ విధంగా కిందకి ప్రెస్ చేసినట్లయితే మనకి మనం స్టిచ్చింగ్ చేసినటువంటి ఆ థ్రెడ్ పైపింగ్ అనేది తగులుతుంది కదా. ఆ విధంగా మనం చాలా సింపుల్గా ఇలా అనుకుంటూ చక్కగా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేయొచ్చండి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్రాస్ పీస్ వేసాం కదా, ఆ పీస్ అంతా కూడా కట్ చేసేసేయాలి. అలా కట్ చేసిన తర్వాత మనం తిప్పేసుకుంటే తిరగదండి. చూడండి, ఇలా తిప్పేసుకుంటే తిరగదనమాట. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసాం కదా, కుట్టు అనేది కట్ అవ్వకుండా అయితే చిన్న చిన్నగా ఈ విధంగా టాకాలు పెట్టుకోవాలి. కంపల్సరీగా స్ట్రైట్ పీస్లో కనుక మనం పైపింగ్ థ్రెడ్ వేసేటప్పుడు ఈ విధంగా టాకాలు కనుక పెట్టుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. చాలా నీట్గా కూడా వస్తుందండి పైపింగ్ థ్రెడ్. చూడండి, ఇన్విజిబుల్గా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో, చాలా సన్నగా అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం పైపింగ్కి క్లాత్కి మధ్యలో ఒక గాడిలాగా వస్తుంది కదా, ఆ గాడిలో కుట్టు అనేది పడేటట్లు కనుక స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అయితే వస్తుందండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుని ఆ తర్వాత మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. చూడండి ఎంత బాగుందో, చాలా సన్నగా రెండు పక్కల కూడా చాలా సన్నగా వచ్చింది. చూడండి ఎంత రౌండ్ వచ్చిందో క్రాస్ పీస్తో కూడా. ఈ వీడియో కనుక నచ్చితే